చిన్నారి పాప జాహ్నవి అంటే తుని మిస్సింగ్ కేస్ పాప ఉంది కదా! ఆ పాపకు సంబంధించి మరి ఇంకొక కొత్త ఆధారాలు దొరికాయి. అయితే ఈ పాప తప్పిపోయి సరిగ్గా నెల రోజులు కావస్తుంది. ఎందుకనంటే గత నెల జూన్ 6వ తేదీన పాప మిస్ అయింది. వాళ్ళ నాన్నగారి వెనకాల ఏడుస్తూ వెళ్ళిన పాప 4 ఎకరాల 40 ఎకరాల బొమ్మాయిల తోటలోనూ లేదు. మొత్తం 400 ఎకరాల కొండ, ఆ కొండ చుట్టుపక్కన అడవి ఎక్కడ కూడా పాప లేదు. అయితే పోలీసులు, అలాగే అక్కడున్న ఊరి జనాలు, చుట్టాలు, అసలు వాలంటీర్లు, ఆర్‌డీఎస్‌ఎఫ్ వాళ్ళు అందరూ వెతికారు. పాప ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. అయితే ఇక పాప ఆచూకీ కనిపించలేదు, ఏమీ దొరకలేదు అనుకునే టైంకి అందరూ కూడా కిడ్నాప్ అయిపోయింది పాప అనుకుని 1,00,000 రూపీస్ ఏదైతే పెట్టారో అది బాగా పబ్లిష్ చేశారు. ఓకే. అయితే ఇప్పుడు కథలో ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే ఈ మొత్తం విషయంలో ఈయన ఎవరు అంటే పాపకి తాత వరుస అవుతారనమాట. ఈయన పేరు కోటేశ్వరరావు. అయితే ఈయన గురించి చెప్పాలి అంటే ఈయనకి రీసెంట్‌గా ఒక కారు గుద్దింది. కారు గుద్దితే పాపతో లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. మ్యాటర్ ఏంటంటే ఆ గుద్దిన కారు ఏ రోజైతే పాప తప్పిపోయిందో ఆ రోజున అంటే జూన్ 6వ తేదీన చాలా అంటే చాలా అనుమానాస్పదంగా ఒక కారు తిరిగింది. ఆ కారు ఈ కారు ఒకటే అని వాళ్ళు అనుకున్నారు. అంతేకాకుండా అసలు ఆ కారు వాళ్ళు కూడా ఇతన్ని గుద్దేశారు. గుద్దిన తర్వాత చాలా దెబ్బలు తగిలాయి ఈ కోటేశ్వరరావు అనే ఆయన్ని. దెబ్బలు తగిలిన తర్వాత కనీసం ఆగి అడగకుండా ఊర్లోకి దూసుకుని వెళ్ళిపోయారు అనమాట. కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం సంబంధం లేదంటున్నారు. కానీ అదే కారు కరెక్ట్‌గా ఇతన్నే ఎందుకు గుద్దాలి? గుద్దిన తర్వాత వాళ్ళు ఆగకుండా ఎందుకు వెళ్ళిపోవాలి? ఇదంతా గమనిస్తుంటే ఏదో కుట్ర తాగుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఏదైనా పాత పగలు పెట్టుకున్నారా అనేది కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే కరెక్ట్‌గా ఇదే కారు పాప మిస్ అయిన రోజున అనుమానాస్పదంగా అటు ఇటు తిరిగింది. మళ్ళీ ఇదే కారు 1 మంత్ తర్వాత అటొచ్చింది. దాని అర్థం ఏంటి? సరే వచ్చింది. కానీ అదే పాపకు సంబంధించిన తాతయ్యని అంటే వాళ్ళ బంధువుల్నే ఆ కారు కొట్టటం, చూసుకోకుండా వెళ్ళిపోయినట్టుగా నటించటం ఇవన్నీ జరిగాయి. దీని వెనకాల ఏదో ఉంది అని ఊరి జనాలు అనుమానపడుతున్నారు. మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.